క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. మనము ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమందు కొన్ని ప్రార్థనా ప్రస్తావనల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు నేర్చుకొనబోయే టాపిక్ వచ్చి నెహెమ్యా చేసిన ప్రార్థన. మొదటిగా పరిశుద్ధ లేఖన భాగములో నుంచి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమండలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ నెహెమ్యా షూషాను కోటలో రాజుకు గిన్నె అందించేవాడు. అతడు చేస్తున్న ఉద్యోగమును బట్టియే చెప్పవచ్చు అతడెంత నమ్మకస్తుడో. అర్తహషస్త రాజు పాలనలో నెహెమ్యా రాజుకు ద్రాక్షారసము అందించుచుండగా నెహెమ్యా ముఖము బహు దుఃఖముతోనున్నట్లు రాజు గమనించి, నెహెమ్యా, ఈ దినము నీకేమయ్యింది? ఎందుకు అట్లా ఉన్నావు అంటూ క్షేమ సమాచారం అడిగినప్పుడు, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి అంటూ తన దుఃఖానికి గల కారణాన్ని తెలియజేశాడు. అయితే నీకోసం నేనేమి చేయాలి అని రాజు అడిగినప్పుడు, నేను యూదా దేశము వెళ్ళి యెరూషలేము ప్రాకారము కట్టించుటకు అనుమతిని, వాటికి కావలసిన దూలము మ్రాణుల కొరకు రాజును వేడుకొనగా, తాను అడిగిన సమస్తమును రాజు అతని కోసం సిద్ధపరిచెను. అంతేకాదు, అతనితో పాటు సేనాధిపతులను, గుర్రపు రౌతులను కూడా పంపించాడు. అవును, అసలు దేవుని గురించిన భారమంటూ నీకుంటే ఆయన పనిని ఆయనే కొనసాగిస్తాడు. నెహెమ్యా రాజుతో మనవి చేయక ముందే నెహెమ్యా మనస్సును రాజు గ్రహించడానికి దేవుడు కృప చూపాడు. మన ఆత్మీయ ప్రాకారాలు కూలిపోతున్నాయి, అగ్నితో కాల్చబడుతున్నాయి. సాతానుడు నేరుగా సంఘాలలో, కుటుంబాలలో ప్రవేశించి విచ్ఛిన్నం చేస్తున్నాడు. అయితే మనకు వాటిని గురించిన భారం కరువయింది. ఆత్మీయ ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. దానికోసం నీవు నేను ఒక ఎజ్రా వలె, నెహెమ్యా వలె అట్లాంటి భారాన్ని కలిగి ఉండాలి. మనం ప్రార్థిద్దాం, ప్రార్థనా ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.